జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నాబార్డ్లో ఒక అద్భుతమైన కెరియర్ అవకాశం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో భాగం కావాలనుకునే వాళ్లకు ఇది ఒక చాలా మంచి అవకాశం. సరే, ముందుగా నాబార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా భారత ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. చెప్పాలంటే గ్రామీణ మరియు వ్యవసాయాభివృద్ధికి ఇదొక అపెక్స్ బాడీ అన్నమాట. సో ఈరోజు మనం చర్చిస్తున్న అవకాశం ఇదే, నాబార్డ్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగం. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, దేశ అభివృద్ధిలో పాల్పంచుకునే ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఈ విశ్లేషణలో మనం ఈ 6 ముఖ్యమైన అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. దీనివల్ల ఈ అవకాశం మీద ఒక పూర్తి స్పష్టత వస్తుంది. ఇక మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. అసలు ఈ ఉద్యోగంలో ఉండే బాధ్యతలు ఏంటి? కెరీర్ పరంగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీలు, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ వివరాల్లోకి వెళ్దాం. జనరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 159 ఖాళీలను ప్రకటించారు. ఇది నిజంగా ఒక మంచి సంఖ్య. అలాగే హిందీ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ల కోసం ప్రత్యేకంగా 3 ఖాళీలు కేటాయించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ 2 పోస్టులకు అర్హతలు వేరువేరుగా ఉంటాయి. అత్యధిక ఖాళీలు ఉన్న టాప్ 5 రాష్ట్రాలు చూస్తే మహారాష్ట్ర 48 పోస్టులతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది. అభ్యర్థులు కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోగలరు. కాబట్టి ఈ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రైట్, ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాము, అర్హత ప్రమాణాలు. అసలు ఈ ఉద్యోగానికి ఎవరు అప్లై చేయొచ్చో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. వయసు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 21 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఉదాహరణకు SC/ST అభ్యర్థులైతే 40 ఏళ్ల వరకు కూడా అర్హులే. విద్యా అర్హతలు చూస్తే డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీలో 50% మార్కులు అవసరం. అదే హిందీ పోస్టుకైతే డిగ్రీలో ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 2 పోస్టులకు కూడా కంప్యూటర్లో వర్డ్ ప్రాసెసింగ్ తెలిసి ఉండటం తప్పనిసరి. సరే, అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత ఇక తరువాతి సవాల్ ఎంపిక ప్రక్రియ. అభ్యర్థులు ఏ దశలను దాటాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్ పరీక్ష, ఇక చివరిది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష. ఇది 100 మార్కులకు 1 గంటసేపు ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. అంటే ఇందులో వచ్చిన మార్కుల్ని ఫైనల్ సెలక్షన్కు తీసుకోరు. ఇది కేవలం తర్వాతి స్టేజ్కి వెళ్లడానికి మాత్రమే. ఇక రెండో దశ మెయిన్ పరీక్ష. ఇది చాలా చాలా కీలకం. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగాలే తయారుచేస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ పేపర్ కూడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రిలిమినరీ, మెయిన్ 2 ఆబ్జెక్టివ్ పరీక్షలలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ తేదీలను గుర్తుంచుకోండి. అప్లికేషన్స్ జనవరి 17న మొదలై ఫిబ్రవరి 3న ముగుస్తాయి. పరీక్ష తేదీలు కూడా స్పష్టంగా ఇచ్చారు. గడువు తేదీలను అస్సలు మర్చిపోవద్దు. దరఖాస్తు చేసేటప్పుడే ఈ 4 డాక్యుమెంట్లను స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం మంచిది. మీ ఫోటో, నల్ల ఇంకుతో పెట్టిన సంతకం, ఎడమ బొటనవేలి ముద్ర మరియు వాళ్లు చెప్పిన ఫార్మాట్లో చేతితో రాసిన ఒక డిక్లరేషన్. దరఖాస్తు రుసుము విషయానికొస్తే SC, ST మరియు PWBD అభ్యర్థులకు ₹100, మిగిలిన అన్ని కేటగిరీల వారికి ₹550గా నిర్ణయించారు. చివరిగా అందరూ ఎదురు చూసే విభాగానికి వచ్చేశాం. ఈ ఉద్యోగం వల్లొచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇంకా ఇతర సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగంలో చేరినప్పుడు స్టార్టింగ్ మంత్లీ గ్రాస్ శాలరీ సుమారుగా ₹46,500 కెరియర్కు ఇదొక అద్భుతమైన ప్రారంభమని చెప్పొచ్చు. జీతంతో పాటు ఇంకా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అవైలబిలిటీని బట్టి నివాస వసతి, మెడికల్ ఖర్చుల రీయింబర్స్మెంట్, ఆఫీస్ పని మీద వెళ్తే పెట్రోల్ ఖర్చులు, ఇంకా ఇల్లు, కార్ లాంటి వాటికి తక్కువ వడ్డీకే రుణాలు, ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం? గ్రామీణాభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించడానికి, ఒక సురక్షితమైన కెరియర్ను నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రక్రియను వెంటనే ప్రారంభించవచ్చు.